మార్క్ 30 అర్థమెటిక్ సొల్యూషన్స్ పార్ట్ 3 అండి. ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 36 టు క్వశ్చన్ నెంబర్ 55. సో మనం క్వశ్చన్ నెంబర్ 36తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 36. రాహుల్ గెట్స్ A% commission on sales up to 8,000 and gets B% commission on sales more than 8,000. In January, he makes rupees 2,400 on sales of 1,500 and in February, he makes rupees 4,200 on total sales of 24,000. Find out the value of B minus A. రైట్ అండి. రాహుల్కి 8,000 వరకు అమ్మకాలపై A% కమిషన్ వస్తుంది. అంతకు మించిన అమ్మకాలపై B% కమిషన్ పొందుతున్నాడు. జనవరిలో మొత్తం అమ్మకాలు 15,000పై 2,400 కమిషన్ పొందాడు. ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 24,000పై రూపాయలు 4,200 కమిషన్ పొందాడు. అయితే B మైనస్ ఏ శాతం ఎంత శాతం? రైట్ అండి. ఇప్పుడు మీకు 8,000 వరకు ఉందనుకోండి, మీరు ఒకవేళ 8,000 రూపీస్ వరకు అమ్మినారనుకోండి, మీ కమిషన్ ఎంత ఉందండి? A%. నేను ఇక్కడ స్మాల్ ఏ రాసుకుంటున్నాను చూడండి కంఫర్ట్ కోసం. ఒకవేళ గ్రేటర్ దెన్ 8,000 అయిందనుకోండి, గ్రేటర్ దెన్ 8,000 అంటే B% కమిషనా? క్వశ్చన్లు ఇచ్చింది అంతే కదా మీకు. నేను జనవరి గురించి మాట్లాడాను ఒకసారి. జనవరిలో మీరు ఎంత అమ్మినారంట అండి? 15,000 అమ్మినారంట. అయితే 15,000లో 8,000 వరకు అయితే మీకు A% కమిషన్ రావాలి కదా. A% అంటే నేను ఎలా చెప్పచ్చు చెప్పండి. ఇప్పుడు A% అంటే A/100 ఇంటూ 8,000 ఇంతేనా? ఈ రెండు ఎట్లాగో క్యాన్సిల్ అవుతాయి కదండి. ఇదంతా లేకుండా మీరు ఏం రాయొచ్చు డైరెక్ట్గా, మీకు A% అంటే మీకు 1% వాల్యూ ఎంత చెప్పండి. మీకు 8,000 ప్లస్ 7,000 కదా. జనవరిలో 15,000 అంటే దీంట్లో మీకు 8,000 పైననేమో A% కమిషన్ పడుతుంది అండ్ నెక్స్ట్ 7,000 పైన B% కమిషన్ పడుతుందా? సో A% ఆన్ 8,000 అంటే ఎంత అవుతుంది చెప్పండి. 1% అంటే 80 కదా. 1% అంటే 80 అంటే A% అంటే 80 రూపీస్ రావాలంతేనా మీకు? రైట్. ప్లస్ 7,000లో B% అంటే 70 B అవ్వాలా? 70 B అవ్వాలి. ఇలా మీకు మొత్తం ఎంత వచ్చిందండి కమిషన్? జనవరిలో 2,400 వచ్చింది. 2,400. ఇప్పుడు ఫిబ్రవరిలో ఏం జరిగిందంట? 24,000 అమ్మినారు. ఎంత? 24,000. 24,000లో మీకు ఎలా డివైడ్ చేయాలి? ఫస్ట్ ఒక 8,000, దాని తర్వాత 16,000 అంతేనా? ఈ 8,000 పైన మీకు ఎంత రావాలి? A% కమిషన్ రావాలి. దీనిపైన మీకు B% కమిషన్ రావాలి. సో 8,000లో A% అంటే 80A ప్లస్ 16,000లో B% అంటే 160Bనా? ఈ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 4,200 అన్నారు. రైట్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుంటే మీరు ఈక్వేషన్ 2 - 1 కనుక చేస్తే ఏమొస్తుంది చెప్పండి. 70 అంటే 90B వస్తుందా? ఇక్కడ 160 - 70 అంటే 90B ఈక్వల్ టు 42 - 24 ఎంత అవుతుంది చెప్పండి. 12 - 4 అంటే 8, 3 - 2 అంటే 1. అంటే B వాల్యూ ఎంత వచ్చింది మీకు? 90తో క్యాన్సిల్ చేస్తే 20 వచ్చిందా? మీకు B% 20% వచ్చిందండి. అంటే B వాల్యూ 20 వచ్చింది. B వాల్యూ 20 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ మీరు B వాల్యూ కనుక 20 పెట్టుకున్నారనుకోండి, ఈ వాల్యూ మీకు ఎంత అవుతుంది? 70 × 20 అంటే 1,400 అవుతుందా? సో ఇప్పుడు 80A వాల్యూ ఎంత అవుతుందండి? 1,400 ఇటు వెళ్తే 2,400 - 1,400 అంటే 1,000. ఇప్పుడు 80A ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1,000 అవుతుంది. ఇంతే కదా. సో 20 ఇది 4 టైమ్స్, 20 50 టైమ్స్. సో A ఈక్వల్ ఎంత వస్తుందండి? 50/4 అంటే 12.5. 12.5. మీకు అడిగింది ఏముంది? B మైనస్ ఏ. B మైనస్ ఏ వాల్యూ ఎంత చెప్పండి నాకు. B అంటే మీకు B అంటే 20%, A అంటే 12.5%. సో మొత్తం ఎంత డిఫరెన్స్? 8.5. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. రైట్. క్వశ్చన్ నెంబర్ 37. ఫర్ ఏ నంబర్ గ్రేటర్ దెన్ 1, the difference between itself and its reciprocal is 20% of the sum of itself and its reciprocal. By how much percent is the square of the number less than its cube? రైట్ అండి. ఒక సంఖ్య మరియు దాని వృత్క్రమముల మధ్య తేడా ఆ సంఖ్య మరియు దాని వృత్క్రమముల మొత్తంలో 20% అయినా ఆ సంఖ్య యొక్క వర్గం దాని ఘాతం కంటే ఎంత శాతం తక్కువ? ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకుందాం చూడండి. ఒక సంఖ్య మరియు దాని ఉత్క్రమముల మధ్య తేడా అంటే ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్కి మధ్య డిఫరెన్స్ అనేది ఆ నంబర్కి దాని సమ్కి దీంట్లో 20% అంట. అంటే 20% అంటే ఫ్రాక్షన్లో రాస్తే 1/5 ఇంతే కదండి. 5 ఇటు వస్తే ఏమవుతుంది మీకు? 5x - 5/x అవుతుంది ఈక్వల్ టు x + 1/x ఇంతేనా? రైట్. x ఇటు వస్తే 4x అవుతుంది. 5/x + 1/x అవుతుంది 6/x అవ్వాలా? ఇప్పుడు మీ x² వాల్యూ ఎంత వచ్చిందండి?
ఎక్స్ స్క్వేర్ వాల్యూ 6/4 అంటే 3/2 3/2 రైట్. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ మీకు 3/2 అంటే ఎంత 1.5. ఇప్పుడు మీకు ఏం అడిగినారంటే క్వశ్చన్, ఆ సంఖ్య యొక్క వర్గం దాని ఘాతం కంటే ఎంత శాతం తక్కువ. వర్గం వాల్యూ తెలుసు కదా, ఎక్స్ తెలుసు, ఎక్స్ యొక్క వర్గం వచ్చిందా 1.5. మీరు శాతం ఎక్కువ శాతం తక్కువ చెప్పాలంటే పర్సంటేజ్ రేషియో తీసుకొని చెప్పొచ్చు కదండి. సో ఇది 1.5 అండి, ఇది మీకు 1.5 రైట్. ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత వస్తుందండి మీకు, ఎక్స్ క్యూబ్ వాల్యూ 1.5 అవుతుంది, √1.5 ఇంతేనా. ఇక్కడ నుండి చూడండి ఎక్స్ వాల్యూ అంటే మీకు 1.5 అవుతుంది, ఇది √1.5 అవుతుంది. ఎక్స్ క్యూబ్ చేస్తే ఏమవుతుందండి, ఇది క్యూబ్ కదా. సో ఒక్క స్క్వేరు ఒక రూట్ వెళ్ళిపోతే మిగిలింది ఇంకొక 1.5 ఇంతే కదా మిగులుతుంది మీకు. సో ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది మీకు, ఇదే కదా. పర్సంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పాలంటే మనం రేషియో తీసుకొని చెప్పొచ్చు. సో ఇది క్యాన్సిల్ అవుతుందా. మీకు √1.5 వాల్యూ చెప్పండి నాకు, √1.5 వాల్యూ ఎంత వస్తుంది. మీకు 1.44 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది అనుకోవచ్చా మీరు, 1.5 ఇలా అనుకోవచ్చు కదా. 1.44 అంటే 1.2నా, మీకు 1.44 √ అంటే మీకు 1.2 కదా. ఇది ఎంత ఉంది 1.50 ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 1.2 కన్నా కొంచెం ఎక్కువ అంతేనా, 1.2 అనుకోవచ్చా. ఇది 1.2 అయితే ఇది 1, ఇది అయితే 0, అంటే ఇది 6:5 రేషియో మీకు. అంటే 6 ఉంటే ఒకటి తక్కువ ఉంది, అంటే 1/6. 1/6 అంటే ఎంత 16 2/3%. సో మీ ఆన్సర్ 16 2/3%కి దగ్గరలో ఉండాలండి. మీకు ఒకటే ఆప్షన్ ఉంది బి. అయితే ఈ క్వశ్చన్లో చూడండి, మీకు ఆప్షన్స్ కావాలనే దూరంగా ఇచ్చి ఉంటారండి, మీకు ఆప్షన్ దగ్గర ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ కష్టంగా ఉంది కాబట్టి మీకు ఆప్షన్స్ మాత్రం ఈజీగా ఇస్తారు. మీకు ఎప్పుడన్నా క్వశ్చన్ కష్టంగా ఉందనుకోండి, మీకు ఆప్షన్ ఈజీ ఉంటుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 అండి. ABC is a triangle in which P is the midpoint of BC. Q is another point on AC such that AB is parallel to BQ. If AB equal to 8, BC equal to 10 and AC equal to 6 cm, then the area of ABPQ is. ABC అనే ఒక త్రిభుజంలో P అనేది C భుజం యొక్క మధ్య బిందువు, Q అనేది AC భుజం పైన గల బిందువు అగుట వలన AB ప్యారలల్ టు BQ అగును. AB ఈక్వల్ టు 8, BC ఈక్వల్ టు 10, AC ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయినచ్చు ABPQ యొక్క వైశాల్యం ఎంత. ఈ క్వశ్చన్ చదవగానే మీకు ఒకటి అర్థం అవ్వాలండి, ఇక్కడ 8 అండ్ 10 అండ్ 6 చూడగానే ఇవి రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అని మీకు అర్థం అవ్వాలండి. రైట్ యాంగిల్లో ఇక్కడ 6 ఉంటే, ఇక్కడ మీకు 8 ఉంటే, ఇక్కడ 10 ఉంటుంది అంతేనా. 10 సైడ్ ఏమన్నారండి BC అన్నారు, ఇది BC, అప్పుడు ఇది ఏ అవ్వాలి ఆటోమేటిక్గా, ఇక్కడ రైట్ యాంగిల్. ABC అనే త్రిభుజంలో B అనేది C యొక్క మధ్య బిందువు, P అనేది C భుజం మధ్య బిందువు. ABC అంటే P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC అండి, ఇక్కడ B రావాలి, BC మధ్య బిందువు, ఇక్కడ P రావాలి. అండ్ Q ఈజ్ అనదర్ పాయింట్ ఆన్ AC పైన Q అనేది ఇంకో పాయింట్ ఇలా రైట్. సచ్ దట్ AB ఈజ్ ప్యారలల్ టు PQ. ఈ ABకి PQకి ప్యారలల్ అంట, అంటే ఈ పాయింట్ మీకు Q అవ్వాలి, ఈ రెండు ప్యారలల్ అంటున్నారు, అంటే AB ఈజ్ ప్యారలల్ టు PQ అని ఇచ్చినారు కదా. ఇప్పుడు ఇది మిడ్ పాయింట్, ఈ లైన్ ప్యారలల్ అంటే మీకు ఇది కూడా మిడ్ పాయింట్ అని అర్థం అవ్వాలండి. మీకు ఒక ట్రయాంగిల్లో ABC అనే ఒక ట్రయాంగిల్ కనుక ఉంటే, ఈ రెండు లైన్లు కనుక ప్యారలల్గా ఉన్నాయనుకోండి, ఈ లైన్ ప్యారలల్గా ఉంది, ఇది PQ అనుకున్నారనుకోండి. ఇఫ్ PQ ఈజ్ ప్యారలల్ టు BC అని ఇస్తే AP టు PB 1:1 అయింది అనుకోండి, AQ టు QC కూడా మీకు 1:1 అవ్వాలి. ఇది 2:3 రేషియో అయితే ఇది కూడా 2:3 రేషియో అవ్వాలి. సో ఇక్కడ మీకు మిడిల్ పాయింట్ ఇది 1:1 రేషియో కాబట్టి మీకు ఇది కూడా 1:1 రేషియో అవ్వాలి, ఎందుకంటే మీకు ఈ రెండు లైన్లు ప్యారలల్గా అన్నారు. మన డయాగ్రామ్ అలా లేకపోయినా కూడా మీరు ఇచ్చిన క్వశ్చన్లో మీనింగ్ అయితే అదే అండి రైట్. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు, ABPQ ఈ ఏరియా, అంటే ఈ క్వాడ్రిలేటరల్ ఉందా, దీని ఏరియా కావాలి రైట్. మీకు 2 ట్రయాంగిల్ కనుక ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అండి, ఇక్కడ మీకు టీటా ఉంటే ఇక్కడ టీటా ఉంటుంది, ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, ఎందుకంటే ఇవి మీకు ప్యారలల్ సైడ్స్ కాబట్టి. మీకు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ ఉందా, చిన్న ట్రయాంగిల్లో సైడ్ 1 అయితే పెద్ద ట్రయాంగిల్లో సైడ్ ఎంత అండి 2 కదా. మీకు సిమిలర్ ట్రయాంగిల్స్లో సైడ్స్కి రేషియో ఎలా ఉందండి, చిన్న ట్రయాంగిల్ ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఉంది, అంటే ఇక్కడ కూడా మీకు 90 డిగ్రీస్ అవ్వాలి, ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా అవ్వాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి కనుక మీకు సైడ్ 1 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి సైడ్ ఎంత ఉందండి 2 ఉంది. మీకు సైడ్స్ రేషియో ఎలా ఉన్నాయి 1:2 ఉంది. సైడ్స్ రేషియో 1:2 అయితే మీకు ఏరియాస్ రేషియో 1:4 అవ్వాలి. ఇవి మీకు జామెట్రీలో ఫండమెంటల్ బేసిక్స్ అండి. అంటే మొత్తం ట్రయాంగిల్ ఏరియా కనుక 4 అయింది అనుకోండి, ఈ చిన్న ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్ ఏరియా చెప్పండి నాకు, అంటే
ఇప్పుడు ఈ మొత్తం ట్రయాంగిల్ ఉందనుకోండి, ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక 1 అయిందనుకోండి, ఈ ట్రయాంగిల్ ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా 3 అవ్వాలి, మొత్తం ఏరియా 4 అవ్వాలి. సో మొత్తం 4 పార్ట్స్ వాల్యూ మీకు అనుకోవచ్చు. 4 పార్ట్స్ వాల్యూ అంటే ఏరియా ఎలా చెప్తామండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, 8 6 48, దాంట్లో హాఫ్ అంటే 24, అంతేనా. సో 4 పార్ట్స్ వాల్యూ 24 అయితే మీకు 3 పార్ట్స్ వాల్యూ అడిగిన క్వశ్చన్లో 3 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇది ఎంత టైం అయింది, 6 టైమ్స్ అయింది కాబట్టి ఇంటూ 6 టైమ్స్ అంటే ఎంత 18. సో మీ ఆన్సర్ ఎంత అండి, 18 సెంటీమీటర్స్ స్క్వేర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. A used car dealer sells a car for 7.5 lakhs and makes some loss. If he had sold it for rupees 15 lakhs, his profit would have been twice his loss. What was the cost price of the car? ఒక కారు డీలరు ఒక కారును 7.5 లక్షలకు అమ్మి కొంత నష్టం పొందాడు. ఒకవేళ దానిని 15 లక్షలకు అమ్మితే అతని లాభం ప్రస్తుత నష్టానికి 2 రెట్లు అయ్యి ఉండేది. అయిన కారు యొక్క కొన్న ధర ఎంత? రైట్, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం చూడండి. ఒక యూజ్డ్ కార్ డీలరు 7.5 లక్షలకు కనుక అమ్మితే అతనికి లాస్ వస్తుందంట. అంటే మీ కాస్ట్ ప్రైస్ అనేది 7.5 లక్షల కన్నా ఎక్కువ కదండి. అంటే నేను కాస్ట్ ప్రైస్ కనుక సిపి అనుకున్నాను అనుకోండి, 7.5 లక్షలకు అమ్మితే లాస్ వస్తుందంట. ఇటు అమ్మితే లాస్ కదా, సెల్లింగ్ ప్రైస్ ఇది. ఒకవేళ అతను కనుక 15 లక్షలకు అమ్మినాడు అనుకోండి, 15 లక్షలకు అమ్మితే 15 lakhs అంటే సెల్లింగ్ ప్రైస్ ఇది, SP2 అనుకోండి, ఇంతకుముందు SP1 అనుకోండి. ఇలా అమ్మితే లాభం వస్తుందంట. ఈ వచ్చే లాభం అనేది ఇంతకుముందు నష్టం కన్నా 2 రెట్లు ఉంటుందంట. అంటే ఇంతకుముందు నష్టం కనుక ఇక్కడ 1 పార్ట్ ఉందనుకోండి, ఇప్పుడు 2 పార్ట్స్ అవుతుందంట. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక 1 పార్ట్ ఉంటే మీకు లాభం నష్టం అంటే ఏంటండి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైజు, లాభం అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. మీకు నష్టం వచ్చినప్పుడు ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక 1 పార్ట్ ఉంటే, లాభం వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 పార్ట్స్ ఉండాలంట, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అవుతుంది, మొత్తం 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే గ్యాప్ ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ రెండింటి మధ్యన 15 అయితే 7.5 అంటే 7.5 గ్యాప్. 3 పార్ట్స్ వాల్యూ 7.5 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి, 2.5 అవుతుందా. అంటే 7.5కి 1 పార్ట్ కలిస్తే మీ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. 7.5కి 2.5 కలిపితే ఎంత, 10. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 40. Sum of the volumes of cylinder and volume of cone is 141.35 cm3. Height of both the cylinders and cone is 7.5 centimeters. Radius of the cone is 4.2 centimeters. Find the ratio of radius of cone to the radius of cylinder. అంటే మీకు డేటా ఏమేమి ఇచ్చారో ఫస్ట్ అర్థం చేసుకోండి. స్తూపం యొక్క ఘన పరిమాణం, శంకు యొక్క ఘన పరిమాణాల మొత్తం 141.35. ఇది దేనికండి, రెండిటి యొక్క వాల్యూమ్స్. ఇది ఏం వాల్యూము, మీకు సిలిండర్ వాల్యూమ్కి కోన్ వాల్యూమ్కి సమ్ టోటల్ ఇది, రైట్. హైట్ ఆఫ్ బోత్ ద సిలిండర్ అండ్ కోన్ ఈజ్ 7.5 సెంటీమీటర్స్. అంటే రెండిటి యొక్క హైట్, అంటే దీని హైట్ 7.5 సెంటీమీటర్స్ అన్నారు, దీని హైట్ కూడా 7.5 సెంటీమీటర్స్ అన్నారు. రేడియస్ ఏమన్నారండి, రేడియస్ ఆఫ్ ద కోన్ అంటే దీని రేడియస్ 4.2 అన్నారు. దీని రేడియస్ మీరు కనుక్కోవాలి, దీని రేడియస్ నేను R అనుకుంటున్నాను. దీని రేడియస్ కనుక్కుంటే దీని రేడియస్కి రేషియో అడిగినారు. దేనిది, ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ కోన్ టు ద రేడియస్ ఆఫ్ సిలిండర్. మీకు రేడియస్ ఆఫ్ కోన్ ఎంత అండి, అంటే 4.2కి రేషియో. ఇక్కడ మీకు ఏదో ఒక వాల్యూ వస్తుంది, ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీకు R వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీకు సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏంది, πr²h కదా. మీకు R² కావాలి, R వాల్యూ కావాలి, H వాల్యూ తెలుసు. ఇక్కడ 1/3 πr²h కదా. R తెలుసు, H తెలుసు. సో ఇక్కడ ఈ R వాల్యూ వస్తుందా. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇదంతా మీరు చేసే వాల్యూగా అనుకుంటారండి, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతో కొంత వాల్యూ వస్తుందా. ఇప్పుడు వచ్చిన తర్వాత 4.2 ఇంటూ 4.2 ఈ డెసిమల్ తీసేసి నేను ఇక్కడ ఇంటూ 10 చేసుకోవచ్చు కదా. ఇటు పాయింట్ వెళ్ళిపోతే ఇటు ఇంటూ 10 అవుతుంది కదా. ఇక్కడ మీరు ఏదో కనుక్కుంటారో ఆ వాల్యూ వస్తుంది. ఇప్పుడు కనుక మీరు రేషియో కనుక తీసుకున్నారనుకోండి, మీకు ఏమొస్తుంది చెప్పండి. రేషియో కనుక మీరు తీసుకుంటే ఇక్కడ 42 ఉందా, 42లో మీకు ఏముందండి 7 ఇంటూ 6 అంటే 3 ఇంటూ 2. ఇక్కడ ఏవో వాల్యూస్ క్యాన్సల్ అయితే, క్యాన్సల్ అయిన తర్వాత మీకు వచ్చే వాల్యూ 7, 3, 2లో ఏదో ఒకటి మిగిలాలి. మొత్తం క్యాన్సల్ అయిపోతే 1 మిగిలాలి, లేదా 3 మిగిలాలి, 2 మిగిలాలి, లేదా 7 మిగిలాలి, ఏదో ఒకటి మిగిలాలి కదా. సో ఇక్కడ చూడండి 35 ఆప్షన్ ఉందా, ఇది ఇక్కడ మీకు 35 మిగిలాలంటే మీకు దీంట్లో 5 ఉండాలి. దీంట్లో 5 ఉందా, ఇది మీ 5 లేదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 25 మిగిలాలంటే ఇక్కడ 5 ఉండాలి, ఇది మీ ఆన్సర్ అవ్వదు.
అయితే మీ ఆన్సర్ ఇదన్నా అవ్వాలి లేదా మీ ఆన్సర్ ఇదైనా అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి నా ఆన్సర్ ఇదయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి బీకి, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది కదా. ఒకవేళ ఇక్కడ 7 క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇటు కూడా ఒక 7 ఉంటే ఆ 7 క్యాన్సిల్ అవ్వాలి, అప్పుడు ఇటు సైడ్ 7 రావద్దు మీకు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇక్కడ ఉన్న 7 క్యాన్సిల్ అవుతుందంటే మీకు ఇక్కడ ఏదో ఒక 7 ఉండాలి, ఆ 7తో కూడా క్యాన్సిల్ అవ్వాలి, అప్పుడు ఇటు సైడ్ 7 వచ్చే పాసిబిలిటీ చాలా తక్కువ. సో మీ ఆన్సర్ బి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. మీ ఆన్సర్ బి అయ్యే ఛాన్స్, మీరు చేస్తే కూడా అదే వస్తుంది. మీరు కనుక ఇక్కడ దీని ఆన్సర్ ఎంత పై, ఆర్ స్క్వేర్ అంటే ఎంత మీకు కనుక్కోవాల్సింది ఆర్, హెచ్ అంటే ఎంత 7.5 ప్లస్ 1/3 పై, ఇక్కడ మీకు ఆర్ స్క్వేర్ అంటే ఎంత 4.2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఎంత 7.5 ఈక్వల్ టు 141.3 పై అన్నారు కదా. మీరు దీన్ని సాల్వ్ చేసినారనుకోండి, ఈ వాల్యూ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మీకు ఆర్ వాల్యూ ఎంతో కొంత వస్తుంది. మీరు ఆ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మీకు 70:60 ఆన్సర్ వస్తుందండి. రైట్, ఇది మీరు చేసుకోండి, మీకు క్యాలిక్యులేషన్ సింపులే ఉంటుంది కాబట్టి, ఓకేనా. కానీ మీకు లాజిక్ మాత్రం ఇలా అండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏ వాల్యూ మిగులుతుందో మీరు ఈ రెండు ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయగలుగుతారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 41. ఇన్ ఏ 100-meter race, Kamal defeats Bimal by 10 seconds. If the speed of Kamal is 18 km/h, then find the speed of Bimal is. రైట్, ఒక 100-meter రేస్ ఉందనుకోండి, 100-meter రేస్ ఉంటే కమల్ డిఫీట్స్ బిమల్ బై 10 seconds. అంటే కమల్ కనుక ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఒక t seconds పట్టింది అనుకోండి, బిమల్కి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి t + 10 seconds పడుతుందని మీనింగ్ అండి. 10 seconds తేడాతో, అంటే ఇతని కన్నా 10 seconds ముందు వస్తున్నాడు అండి. డిఫీట్స్ అంటే ఈ బిమల్ అనే పర్సన్కి ఎక్కువ టైం కావాలి కదా. అంటే కమల్కి కనుక t seconds టైం పడితే బిమల్కి ఎంత పట్టాలి, t + 10 seconds పట్టాలా. సో ఇప్పుడు మీరు కమల్కి ఎంత టైం పడుతుందో కనుక్కోండి. కమల్ 100-meter రేస్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో కనుక్కుందాం చూడండి. కమల్ స్పీడ్ ఎంత అన్నారండి 18 km/h అంటే 60 నిమిషాలు కదండి. 60 నిమిషాల్లో కమలు ఇక్కడ రాస్తున్నా చూడండి, నేను కమల్కి ఎంత అండి 18 km/h కదా. 18 km అంటే 18,000 meters. 18,000 metersకి కమల్కి 60 minutes పడుతుంది, అంతేనా. 60 minutes పడుతుంది అంతే కదండి. 18 km/h అంటే 18,000 meters వెళ్ళాలంటే 60 నిమిషాలు కావాలి. కమల్కి 100 మీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం కావాలి చెప్పొచ్చు కదా. ఈ 2 సున్నాలు క్యాన్సర్, 150 60 అవ్వాలంటే బై 3 అవ్వాలి. సో ఇక్కడ మీకు 3 రావాలి, అంతేనా. 2 సున్నాలు క్యాన్సల్ అయింది, ఇక్కడ 1 ఉంది, ఇది బై 3 అయింది కాబట్టి మీకు ఇక్కడ 1/3 minutes అవ్వాలి, అంతే కదండి. సో 100 × 60/18,000 చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. అంటే 1/3 minutes అంటే నాకు టైం మినిట్స్లో చెప్పండి. 1/3 × 60 చేస్తే సెకండ్స్లో చెప్పండి. సెకండ్స్లో చేస్తే ఎంత వస్తుంది 20 seconds. 20 seconds అంటే కమల్కి 100 meter వెళ్ళడానికి 20 seconds టైం పడుతుందంట. ఎంత 20 seconds. ఇప్పుడు ఈయనకి ఎంత పట్టాలి, బిమల్కి అయితే 30 seconds టైం పట్టాలా, 30 seconds టైం పట్టాలి. రైట్, ఇప్పుడు మీకు ఏం అడిగినారండి, బిమల్ స్పీడ్ ఎంత. బిమల్ 100 metersకి వెళ్ళడానికి 30 seconds టైం పడుతుంది. స్పీడ్ అంటే ఇది km/h ఉంది కాబట్టి మీకు మినిట్ ఇది 18/5 అవ్వాలి, అంతే కదా. 18/5 అవ్వాలి km/hలో కన్వర్ట్ చేయాలంటే. 5 ఎన్ని టైంలు 20 టైంలు. 0 క్యాన్సల్, 3 × 6 18. సో స్పీడ్ ఎంత వచ్చిందండి 2 × 6 12. సో 12 km/h ఎక్కడుంది, ఆప్షన్ సిలో ఉంది. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 42 అండి. Ramesh and Ganesh can together complete a work in 16 days. After 7 days of working together, Ramesh got sick and his efficiency fell by 40%. As a result, they completed the work in 17 days instead of 16 days. If Ganesh had worked alone after Ramesh got sick, in how many days would he have completed the remaining work? ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రమేష్ మరియు గణేష్లు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరంటండి. ఇద్దరు కలిపి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, 16 రోజులు. 7 రోజుల వరకు కలిసి పనిచేసిన తర్వాత రమేష్ ఆరోగ్యం క్షీణించడం వల్ల అతని సామర్థ్యం 40% తగ్గింది. 7 రోజులు కలిసి పనిచేసినారండి. 7 రోజుల తర్వాత ఏమైంది, రమేష్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక 40% వర్క్ తక్కువ చేస్తున్నాడు. ఇంతకుముందు ఎంత వర్క్ చేస్తున్నాడో దాంట్లో ఇప్పుడు 60% మాత్రమే చేయగలుగుతున్నాడు, 40% తక్కువ చేస్తున్నాడు. అదే కదా ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు వర్క్ తక్కువ చేస్తున్నాడు కాబట్టి
వర్క్ 16 రోజుల్లో కంప్లీట్ అవుతుందా? ఒరిజినల్గా 16 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. 7 రోజుల వరకు కరెక్టే పని చేసినాడు. 7 రోజుల తర్వాత అతని స్పీడ్ తగ్గింది కదా, పనిచేసే కెపాసిటీ తగ్గింది కదా. పనిచేసే కెపాసిటీ తగ్గింది కాబట్టి 16 రోజుల కన్నా ఎక్కువ పట్టాలి కదండి. ఎంత ఎక్కువ పట్టాలి? 17 రోజులు అయిందంట మొత్తం. అంటే ఒక్క రోజు ఎక్స్ట్రా అయింది. ఒకవేళ తన ఆరోగ్యం కనుక బాగానే ఉంటే 16 రోజుల్లో వర్క్ కంప్లీట్ అయ్యేది. ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఒక్క రోజు ఎక్స్ట్రా అయింది. ఇది ఎందుకైంది చెప్పండి? రమేష్ అనే పర్సన్ ఈ ఎన్ని రోజులు 16 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవ్వాలి కదా. 16 రోజుల్లో ఎంత తక్కువ చేస్తాడు చెప్పండి నాకు. రమేష్ ఒక్క రోజుకి 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి. 6 యూనిట్స్ 16 రోజులు అంటే 7 రోజులు అయిపోయింది కదా. నార్మల్గా 16 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవ్వాల్సింది 7 రోజులు అయితే కరెక్ట్గా చేసినాడండి. 7 రోజులు కరెక్ట్గా చేస్తే మిగతా 9 రోజులు కదా. 9 రోజులు రమేష్ ఎంత తక్కువ చేసినాడు చెప్పండి? రోజుకు 40% తక్కువ చేసినాడా? రోజుకి 40% వర్క్ తక్కువ. 40% అంటే ఫ్రాక్షన్లో ఇంతేనా? అంటే రమేష్ అనే పర్సన్ 7 రోజుల వరకు కరెక్ట్ వర్క్ చేసినాడండి. 7 రోజుల తర్వాత అంటే మిగిలిన 9 రోజులు ఉంటుందా, మిగిలిన 9 రోజులు ఇంత పని తక్కువ చేసినాడు కదా. 40% తగ్గిందంటే ఆయన రోజుకి 6 యూనిట్స్ చేయాల్సింది ఉంటే రోజులో 2/5 తక్కువ చేసినాడు. అలా 9 రోజులు తక్కువ చేసినాడు. అంటే రమేష్ మిగిలిన 9 రోజుల్లో ఇంత పనిగా తక్కువ చేసింది. రమేష్ ఇంత పని తక్కువ చేయడం వలన ఈ పనిని కంప్లీట్ చేయడానికి రమేష్ ఇంకొక రోజు ఎక్స్ట్రా పని చేయాల్సి వచ్చింది. 17వ రోజు కూడా. రమేష్ 17వ రోజు ఎంత పని చేస్తాడండి? రమేష్ ఒక్క రోజులో ఇప్పుడు ఎంత కెపాసిటీతో పని చేస్తున్నాడు? 60% కదా. 40% తగ్గిందంటే 60% కెపాసిటీతో చేస్తున్నాడు. సో 17వ రోజు రమేష్ ఎంత చేస్తున్నాడు? గణేష్ 17వ రోజు మొత్తం వర్క్ చేస్తున్నాడు కదా. గణేష్ ఎఫిషియన్సీ ఏం తగ్గలేదు కదా. గణేష్ 17వ రోజు G/1 మొత్తం ఆయన ఫుల్ ఎఫిషియన్సీతో పని చేస్తున్నాడు గణేష్. అంటే రమేష్ 9 రోజుల్లో ఇంత పని చేయలేదు కాబట్టి 17వ రోజు రమేష్ ఇంత చేసిండు, గణేష్ ఇంత చేస్తే వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇది దీని మీనింగ్ అండి. సో 9 × 2 అంటే ఎంత అండి? అంటే ఇది రమేష్, రైట్. రమేష్ ఆర్ ఇంటూ 18/5 ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మీకు? సరే, ఈ ఆర్ కనుక ఇటు తీసుకొచ్చినాను అనుకోండి, మైనస్ ఆర్ ఇంటూ 3/5 అవుతుంది ఈక్వల్ టు జీనా. ఇక్కడ మీకు మిస్టేక్ జరిగిందండి ఒకసారి. ఇక్కడ మీకు 18/5 ఇది మైనస్ కదా. ఆరు 18 - 3 అంటే ఎంత అండి? 15/5 ఈక్వల్ టు జీ. ఇది 5 3 టైమ్స్. సో R/G ఏంటండి? R/G అంటే 1/3 కదా. అంటే ఆర్ ఎఫిషియన్సీ 1 అయితే జీ ఎఫిషియన్సీ 3 అండి. అంటే ఆర్ ఒక్క యూనిట్ వర్క్ చేస్తే జీ 3 యూనిట్లు వర్క్ చేస్తాడు. ఇనీషియల్గా ఆర్ ప్లస్ జీ కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు? 16 రోజుల్లో కదా. సో ఒక్కో రోజులో ఈయన ఎంత? 1, ఈయన 3. ఒక్కో రోజులో 4 యూనిట్లు వర్క్ చేస్తారు. ఇలా 16 రోజులు అంటే టోటల్ వర్క్ ఇదే కదండి. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ మీకు 64. రైట్, టోటల్ వర్క్ 64 అని అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. రమేష్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత గణేష్ ఒక్కడే మిగతా పని చేసి ఉంటే మిగతా పని ఎన్ని రోజుల్లో పూర్తి అయ్యేది? అంటే ఫస్ట్ నుండి 7 డేస్ ఇద్దరు కలిసి పనిచేస్తారు. సో 7 డేస్లో రోజుకి 4, 7 రోజులు అంటే 28. ఇది వెళ్ళిపోతే 14 - 8 అంటే 6, 5 - 2 అంటే 3, ఇంకా 36 యూనిట్ల పని ఉంది. 36 యూనిట్ల పనిని గణేష్ ఒక్కడే చేయాలి, రమేష్ చేయొద్దు. 36 యూనిట్ల పనిని గణేష్ ఒక్కడే, గణేష్ రోజుకి ఎంత? 3 యూనిట్లు చేస్తాడు. 36 యూనిట్లు రోజుకు 3 అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? 12 డేస్ టైం పడుతుంది. ఇదే మీకు అడిగిందండి. ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43. ABCD is a rectangle. P is a point on CD such that BP equal to 13 centimeters. Sides AB and AD of a rectangle are 21 centimeters and 12 centimeters respectively. What is the value of AP? ABCD అనేది ఒక దీర్ఘ చతురస్రం. రైట్, ఒక డ్రా చేస్తున్నా చూడండి. ABCD, A, B అండ్ CD. P అనేది CD పై గల ఒక బిందువు కావటం వలన BP ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు. P అనేది CD పై ఒక పాయింట్ అంట కావడం వలన BP ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు. ఇది 13 అయిందంట. అండ్ AB మరియు AD భుజముల పొడవులు వరుసగా AB ఎంత అండి? AB ఈక్వల్ టు 21, AD ఈక్వల్ టు ఎంత అయింది? 12. ఇది 12 అంటే ఇది కూడా 12 అవ్వాలి కదా. అయితే AP విలువ ఎంత? ఈ వాల్యూ ఎంత కనుక్కోమన్నారండి. దీర్ఘ చతురస్రం అంటే మీకు 90 డిగ్రీసా? ఇది 12, ఇది 13 అయిందంటే ఇది 5 అవ్వాలి కదా. మీకు 5, 12, 13 అనేది రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ కదండి. అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మీరు
ఇది 21 ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ 5 అయిపోయింది, అంటే ఇది ఎంత అవ్వాలి? 16 అవ్వాలా? ఇక్కడ నుండి ఇక్కడికి 16 అవ్వాలా మీకు? ఇది 4 × 4, ఇది 4 × 3, 12 + 16 అయితే ఇది 20 అవ్వాలని అర్థమైందా? ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి. సో మీకు ఏపీ వాల్యూ కదా కనుక్కోమంది. ఏపీ వాల్యూ ఎంత అండి? 20. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మనకి. సో క్వశ్చన్ నెంబర్ 44. A and B are traveling towards each other from the points P and Q respectively. After crossing each other, A and B takes 3 1/5 hours and 5 hours respectively to reach their destination Q and P respectively. If the speed of B is 16.8 km/h, find the distance between P and Q. మీకు ఇది క్వశ్చన్ అర్థం కావాలండి. మీకు ఇంతకుముందు ఈ క్వశ్చన్ చేసి ఉంటేనే మీరు చేయగలుగుతారు ఎగ్జామ్లో, లేకపోతే మీరు ఎగ్జామ్లో చేయడం కొంచెం కష్టం అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది లేదా. నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రైట్, ఏ అండ్ బిలు వరుసగా పి మరియు క్యూల నుండి బయలుదేరారు. అంటే ఈ పాయింట్ పి అనుకుంటే, ఈ పాయింట్ క్యూ అనుకుంటే, ఏ ఇటు నుండి ఇటు బయలుదేరానండి, బి ఇటు నుండి ఇటు బయలుదేరినారు. ఓకే, ఒకరినొకరు కలుసుకున్నాక ఏ మరియు బిలు వరుసగా 3:1/5 గంటలు మరియు 5 గంటల్లో క్యూ మరియు పీలను చేరారు. వాళ్ళిద్దరు ఇక్కడ కలుసుకున్నారనుకోండి, ఈయన ఇటు వస్తున్నాడు, ఈయన ఇటు వస్తున్నాడు. ఇక్కడ కలిసిన తర్వాత ఈ పర్సన్ ఇటు వెళ్ళాలి కదా, ఏ ఇటు వెళ్ళాలి, బి ఇటు రావాలండి, బి ఇటు రావాలి కదా. ఒకరినొకరు కలుసుకున్నాక ఏ మరియు బీలు వరుసగా 3:1/5 గంటలు మరియు 5 గంటల్లో క్యూ మరియు పీలను చేరారు. ఏ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పట్టిందండి? అంటే టీఏ అనుకుంటున్నాను చూడండి. టీఏ ఎంత పట్టింది? 3 1/5, అంటే 5 × 15, 1 16/5, 16/5 టైం పట్టింది. అంటే కలుసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఏకి వెళ్ళడానికి 16/5 టైం పట్టింది. బీకి ఎంత పట్టిందండి? ఇది టైం బి అనుకుంటున్నాను, ఇది 5 గంటలు పట్టిందంట. ఈ క్వశ్చన్ ఇచ్చినారు. రైట్, మీకు బి యొక్క స్పీడ్ ఇచ్చినారు చూడండి. బి యొక్క స్పీడ్ ఎంత? 16.8. అంటే ఎస్బి ఇచ్చినారా? ఎస్బి ఎంత అన్నారు? 16.8 అన్నారు. మీకు ఎస్ఏ తెలుసా? ఎస్ఏ తెలియదు. రైట్, ఎస్ఏ మీరు కనుక్కోవాలి. ఇప్పుడు ఏమన్నారంటే పి మరియు క్యూల మధ్య దూరం ఎంత అని అడిగినారండి. అంటే PQ = ఎంత అని అడిగినారు క్వశ్చన్ మార్క్. మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఈ కేసులో మీకు ఒక ఫార్ములా ఉంటుందండి. ఇద్దరు పర్సన్లు వేరు వేరు ప్లేస్ నుండి ఒకరి వైపు ఇంకొకరు వస్తున్నారండి. అంటే PQల నుండి ఏ ఏమో P నుండి Qకి, B ఏమో Q నుండి Pకి వస్తున్నాడు. వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత రెస్పెక్టివ్ లొకేషన్స్కి రీచ్ అవ్వడానికి టైం ఇస్తారు. అంటే కలుసుకున్న తర్వాత ఏ Qకి రీచ్ కావడానికి, కలుసుకున్న తర్వాత B Aకి రీచ్ కావడానికి టైం ఇస్తారండి క్వశ్చన్లో. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే SA/SB = √TB/TA. ఇది మీకు ఫార్ములా అండి. ఇప్పుడు మీకు ఏమవుతుంది చెప్పండి. SA/SB = TA చెప్పండి. TA ఎంత ఉంది? సారీ, TB అంటే ఎంత ఉంది? టైం మీకు 5 hours ఇచ్చినారా? బై TA అంటే 16/5 ఉందా? ఈ 5 పైకి వెళ్తే ఏమవుతుంది? 5 × 5 25 అవుతుంది. 25/16 మీకు అండర్ రూట్ ఉంది కాబట్టి 25 అంటే 5 అవుతుంది, ఇది 4 అవుతుంది. 5/4. సో SA. ఈ SB వాల్యూ మీకు 16.8 అన్నారు చూడండి క్వశ్చన్లో. 16.8 అన్నారు. సో ఇది 4 టైమ్స్, 4 2 టైమ్స్. అప్పుడు SA వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి మీకు? SA వాల్యూ 4.2 × 5, 5 × 4 20, 5 × 2 10, 21 అవుతుంది. ఇది మీకు 21 అవుతుంది. SA ఎంత వచ్చిందండి? 21 వచ్చింది. ఇప్పుడు మీకు P మరియు Q మధ్య డిస్టెన్స్ కావాలి కదా. ఇప్పుడు డిస్టెన్స్ మీరు ఎలా కనుక్కోవచ్చో నేను చెప్తా చూడండి ఒకసారి. మీకు ఇక్కడ నుండి ఇక్కడి వరకు SAకి స్పీడ్ ఎంత తెలిసింది మీకు? SA = 21 అని అర్థమైంది స్పీడ్. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఈ పర్సన్కి టైం ఏమో ఇంత తీసుకుంది, స్పీడ్ ఏమో ఇంత ఉంది. డిస్టెన్స్ చెప్పొచ్చు ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఎంత అండి? స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఏమో 21, టైం ఏమో 16/5. ఎంత వస్తుంది సాల్వ్ చేస్తే మీకు? 21 16 1 16, 1 క్యారీ, 16 2 32, వచ్చిన 1 క్యారీ 33/5 ఎంత అవుతుంది చెప్పండి? 5 6 30, 3 5 7 2, 67.2 వచ్చిందా? ఇక్కడ నుండి ఇక్కడికి మీకు B అనే పర్సన్స్కి స్పీడ్ ఏమో 16.8 అని తెలుసు, టైం 5 అని తెలుసు. సో ఈ డిస్టెన్స్ చెప్పొచ్చా మీరు? 16.8 × 5 540, 4 క్యారీ ఉంది, 16 5 80 అంటే ఇక్కడ 84 వస్తుంది. సో మొత్తం డిస్టెన్స్ ఎంత అవ్వాలండి మీకు? లాస్ట్లో 0.2 రావాలి. టోటల్ డిస్టెన్స్ అంటే 0.2, 7 4 11 అవ్వాలి, 7 8 15 అవ్వాలి, 151.2.
ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో, అంటే ఇది ఎస్ఎస్సి సీజీఎల్లో మీకు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ మీకు ఇది. మీకు లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఎస్ఐ మెయిన్స్లో ఎస్ఎస్సి సీజీఎల్లో వచ్చిన క్వశ్చన్స్ ఆ స్టేజ్గా మీకు ఎస్ఐలో వచ్చినాయండి. ఏపీ ఎస్ఐలో వచ్చినాయి అండ్ టీఎస్ఎస్ఐలో కూడా ఈ స్టేట్ యాజ్ స్టేజ్ క్వశ్చన్స్ వచ్చినాయి మీకు చాలా వరకు. సో ఇటువంటి క్వశ్చన్స్ మళ్ళీ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీకు పేపర్ లెవెల్ అని ఇంతకుముందు లాగా లేదు కదా, ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇటువంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 45 అండి. రైట్, సింప్లిఫికేషన్ అండి. సింప్లిఫికేషన్ మనం ఎలా చేస్తామంటే బాడ్మాస్ రూల్ అండి, BODMAS. ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ ఉన్నది సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ నేను ఈ వాల్యూ చేస్తాను చూడండి. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఉందా, ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ చేస్తాను చూడండి. నేను ఒక్కొక్క సాల్వ్ చేసుకుంటే ఇక్కడ రాసుకుంటా సైడ్లో. 2 ముళ్ళ 6, 1 7, 7/2, 7/2 మైనస్ 3 2 6, 1 7, 7/3. అంతేనా? ఇక్కడ కనుక నేను 7 కనుక కామన్ తీసుకుంటే డినామినేటర్లో ఎల్సిఎం 6 వస్తుంది, 3 - 2 అంటే 1 వస్తుంది. ఇది మొత్తం మీకు ఫైనల్గా 7/6 అవుతుందండి. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 7/6. నెక్స్ట్ ఈ వాల్యూ చేస్తారు చూడండి, ఈ వాల్యూ. రైట్, ఈ వాల్యూ ఇక్కడ చేస్తాను చూడండి, 1/8. మీకు హాఫ్ అంటే ఇంటూ అండి, మళ్ళీ 4 1 7 అంటే 4 + 3 7, 7/4 కదా, 7/4 అంటే 7/32. ఇది మీకు ఎంత వచ్చింది? 7/32 వచ్చింది. ఇక్కడ వాల్యూ నేను ఇక్కడే సాల్వ్ చేస్తున్నా చూడండి. ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి నాకు? 4/9 + 18 అంటే 1/18 కదా, 1/18. సో 18 కనుక ఎల్సిఎం తీసుకుంటే 9 2 టైమ్స్ ఉంది. సో 4 × 2 8 అవుతుంది, 8 + 1 9 అవుతుంది. ఈ వాల్యూ మీకు 1/2 వస్తుంది. సో ఇప్పుడు ఈ మొత్తం నేను సాల్వ్ చేయొచ్చా అండి? ఈ మొత్తం ఏమొస్తుంది చెప్పండి నాకు? 7/6 డివైడెడ్ బై ఉంది కదా, డివైడెడ్ని కనుక మీరు ఇంటూ చేస్తే 32/7 రివర్స్ అవుతుంది, ఇది 32/7 అవుతుంది. బట్ డినామినేటర్లో 1/2 ఉందండి, మీకు 1/2 ఉంది. 7 7 క్యాన్సల్, ఈ 2 ఈ 3తో క్యాన్సల్. సో మీకు మొత్తం ఎంత వచ్చింది లాస్ట్కి? 32/3 వచ్చింది ఫైనల్గా. 32/3 వాల్యూ ఎక్కడి వరకు అండి? ఇక్కడ వరకు మొత్తం మీకు 32/3 అంటే ఈ పార్ట్ వరకు మీకు ఎంత? 32/3. ఇప్పుడు 32/3కి హాఫ్ ఉంది కదా, హాఫ్ అంటే మళ్ళీ ఇంటూ 54/16. 16. సో 16 2 టైమ్స్, ఇది 3 18 టైమ్స్. సో 18 2 ఎంత? 36. అంటే మీకు ఇప్పటి వరకు మొత్తం వచ్చిన వాల్యూ ఎంత? 36. అంటే ఇక్కడ వరకు చేసేస్తే మీకు 36 వచ్చిందా? సో ఇక్కడ వరకు మీకు 36 వచ్చిందండి, 36 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 36 వచ్చింది కదా, ఇప్పుడు డివైడెడ్ ఉంది కదా, 36 డివైడెడ్ బై ఈ వాల్యూ చేస్తే సరిపోతుంది మీకు. ఈ వాల్యూ ఏమొస్తుంది అది. ఇప్పుడు ఈ వాల్యూ న్యూమరేటర్ చేద్దాం, డినామినేటర్ వాల్యూ డినామినేటర్ చేద్దాం చూడండి. ఇక్కడ చూడండి 2/3 ఫస్ట్ ఆఫ్ చేయాలి కదా మనం. 2/3 ఆఫ్ 3/9 అంటే ఈ పార్ట్ ఏమవుతుందండి మీకు? 2/27 అవుతుందా? 2/27 అంటే ఇటు 2/27 వచ్చింది, డివైడెడ్ 2/3 ఉందా ఇది. సో 2/3 ఇంటూ ఇది మీకు 27/2 అవుతుందండి. సో 2 2 క్యాన్సల్, 3 9 టైమ్స్. అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మీకు? ఈ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? ఇది 9 వచ్చింది. 9 వచ్చిందా? రైట్, ఇక్కడ ఈ వాల్యూ చేస్తా చూడండి, కింది వాల్యూ చేస్తే ఎంత ఉంది? 1/18 ఉంది, 1/6 ఉంది, అండ్ డివైడెడ్ అనేది మల్టిప్లై చేస్తే ఇంటూ 12 అవుతుందండి. సో ఇది 6 2 9 అంతేనా? ఇప్పుడు దీని బై ఇది చేస్తే న్యూమరేటర్ వాల్యూ ఏమో మీకు 9 ఉంది, డినామినేటర్ వాల్యూ 1/9 ఉంది, 1/9 ఉంది. ఈ 9 పైకి వెళ్తే ఇది 81 అవుతుందా? అంటే ఈ పార్ట్ మొత్తం వాల్యూ మీకు 81 అయిందండి. 36/81 మీకు రైట్ ఆన్సర్. 36/81 అంటే 9 4 టైమ్స్, 9 9 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అండి? 4/9. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. ఇలాంటి క్వశ్చన్స్కి మీకు మొత్తం ఇలా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. A train B speeding with 100 km/h crosses another train C running in the same direction in 3 minutes. If the length of the trains B and C be 180 meters and 250 meters respectively, what is the speed of the train C? Right. Train speed C speed ఇచ్చినారు కదండి, 100 ఇచ్చినారు, సారీ B స్పీడ్ ఇచ్చినారు, C స్పీడ్ కనుక్కోవాలి. 100 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు B
రైలు బి అదే దిశలో ప్రయాణిస్తున్న మరో రైలు సిని 3 నిమిషాల్లో దాటుతుంది. ఏ ట్రైన్ని దాటుతుందంటే బి సిని దాటుతుంది. అంటే బి స్పీడ్ ఎక్కువ ఉండాలి, స్పీడ్ తక్కువ ఉండాలి కదా, ఒకే దిశలో ఉన్నారు కాబట్టి మీకు టైం అంటే ఏంటండి, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. రైట్, టైం ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చినారు, 3 నిమిషాల్లో దాటుతుందని ఇచ్చినారు. 3 నిమిషాలు ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ కావాలంటే 60 సెకండ్లో చేసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు డిస్టెన్స్ ఏది కావాలండి, ఇది 150 ఉంది, ఇది 250 ఉంది, టోటల్ డిస్టెన్స్ ఎంత 400 మీటర్స్. 400 మీటర్స్, ఇక్కడ మీటర్స్ ఉంది, మీకు ఇక్కడ సెకండ్స్ ఉంది. బి అనేది సిని దాటుతుంది కాబట్టి మీకు బి స్పీడ్ ఎంత 100 km/h. సి స్పీడ్ ఎక్స్ అనుకున్నారనుకోండి, ఇది ఎక్స్, km/h ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో చేయాలంటే 5/18 ఇంతేనా. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది చెప్పండి, 400/100 - x = 180 × 5/18 ఇంతేనండి. సో 18 10 టైమ్స్ క్యాన్సల్ కదా. ఇది 50 ఉంది, 50 ఎన్ని టైమ్స్ అయింది, 8 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది అంతేనా, 50 8 టైమ్స్. సో 8 = ఎంత అండి, 100 - x. సో x ఇటు వస్తే 100 - 8 అంటే ఎంత, 92. సో మీకు స్పీడ్ ఎంత రావాలి, 92 రావాలి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. A sum of money is sufficient to pay A's wages for 21 days and B's wages for 28 days. The sum of money is sufficient to pay the wages of both for. ఏ 21 రోజుల వేతనంకు సరిపడ సొమ్ము ఉంది మరియు అదే సొమ్ము బి 28 రోజుల వేతనంకు సరిపోవును. అదే సొమ్ము ఇద్దరికి కలిపి ఎన్ని రోజులు సరిపోను. మీకు టైమ్ అండ్ వర్క్లో వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఏ 21 డేస్లో వర్క్ చేస్తాడు, బి 28 డేస్లో వర్క్ చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారు అంతేనా. సరే, దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. అతని దగ్గర డబ్బులు కనుక 21 × 28 రూపీస్ ఉన్నాయి అనుకోండి, 21 × 28 ఇది టోటల్ మనీ, ఇదంతా టోటల్ మనీ అనుకున్నారు అనుకోండి. ఇంత ఉందనుకోండి మీ దగ్గర. ఏకి అయితే మీరు ఎన్ని రోజులకి ఇవ్వగలుగుతారంటే 21 రోజులకి ఇవ్వగలుగుతారు. అంటే ఏకి పర్ డే ఎంత అండి, ఏకి పర్ డే ఎంత ఇవ్వాలి మీరు, 28 రూపాయలు ఇవ్వాలా. మీ దగ్గర మొత్తం ఎంత ఉంది, అది ఏకి 21 రోజులకు సరిపోతుంది. అంటే బై 21 చేస్తే 28 మిగులుతుందా, అంటే ఏకి 28 రోజులకు కనుక 28 కనుక శాలరీ ఉంటే 21 రోజులకి ఇవ్వగలుగుతారు. బీకి పర్ డే ఎంత ఉండాలండి, బీకి ఎన్ని రోజులకు సరిపోతుంది, 28 రోజులు సరిపోతుంది. 28 రోజులు సరిపోతుందంటే అతనికి రోజు 21 అయితే సరిపోతుంది కదా. బీకి పర్ డే ఎంత 21. సో ఇద్దరికి కలిపితే ఎన్ని రోజులు, మీ దగ్గర టోటల్ ఉన్నది 21 × 28, ఇద్దరు శాలరీ ఎంత అండి, 28 + 21 అంటే 49. సో ఇది 7 4 7 7 7 3, సో 3 4 12, ఇద్దరికి కలిపితే 12 డేస్కి సరిపోతుంది, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 48. Nanzin was dialing a telephone number of 6 digits. She forgot the last 3 digits of the 6-digit telephone number but remembered that the number formed by the last 3 digits in the same order was a perfect square. What is the probability that she dialed the right number? సో ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందామండి. నంజిన్ ఒక టెలిఫోన్ నెంబర్ని డయల్ చేస్తుందండి. ఆమె చివరి 3 సంఖ్యలు మరిచినది, కానీ ఆ సంఖ్య ఖచ్చిత వర్గం అని గుర్తు. అయితే ఆమె సరైన నంబర్ డయల్ చేయడానికి సంభావ్యత. నంజిన్ ఒక టెలిఫోన్ నెంబర్ని డయల్ చేస్తుంది, అది ఎంత ఉందంటే 6 డిజిట్స్ ఉంది. నంజిన్ ఒక 6 అంకెలు గల, ఇక్కడ తెలుగులో రావాలండి, 6 అంకెలు గల ఒక టెలిఫోన్ నెంబర్ని డయల్ చేస్తుంది. ఆమెకు 6 డిజిట్స్ ఉన్న ఒక టెలిఫోన్ నెంబర్ డయల్ చేస్తుంది ఇలా. అయితే ఆమెకు ఫస్ట్ 3, ఆమె చివరి 3 సంఖ్యలు మరిచినది. ఈ 3 సంఖ్యలు ఆమెకు గుర్తులేవండి, కానీ ఫస్ట్ 3 గుర్తున్నాయంట. కానీ ఆమెకి ఏం గుర్తుందంటే ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి చూసినారా, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలుసంట ఆమెకి. ఈ 3 డిజిట్స్ ఆమెకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలుసంట. ఇప్పుడు ఆమె ట్రై చేసుకుంటూ వెళ్తే ఆమెకి రైట్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు 3 డిజిట్స్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుందండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మీకు 3 డిజిట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత ఉంటుంది చెప్పండి. ఒకవేళ అవి 3 zeros అవ్వచ్చా, మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 3 zeros అవ్వచ్చు, లేదా ఇక్కడ మీకు 0 0 1 రావచ్చు, లేదా 0 0 4 రావచ్చు. ఇది ఎంత, ఇది 0 స్క్వేర్, ఇది ఎంత 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్. మీకు ఇలా డాష్ అప్ టు ఎంతవరకు వస్తుందండి, 961 ఉందనుకోండి, ఇది మీకు ఎంత 31 స్క్వేరా. మీకు అయ్యే ఛాన్సెస్ ఇవే కదా. సో మొత్తం ఆమె ఎన్నిసార్లు ట్రై చేయాలండి, ఫస్ట్ 3 డిజిట్లు తెలుసు, ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మీకు మొత్తం ఎన్ని ఉంటాయి, 0తో కలుపుకొని 31 అంటే 1 నుండి 31 వరకు మీకు 31, ఇది ఒకటి 0, మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే మొత్తం 32 టైమ్స్ ఆమె ట్రై చేయాలి ఫోన్, అంతే కదా. 32 టైమ్స్ కనుక ఆమె ట్రై చేస్తే దాంట్లో ఒక్కటే ఆమెకి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో ప్రాబబిలిటీ అంటే ఏంటండి, మీకు ప్రాబబిలిటీ అంటే
ప్రాబబిలిటీ అంటే ఏంటండి, ఫేవరేబుల్ కేసెస్ ఆర్ ఫేవరేబుల్ చాయిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎంత 32. అయితే దాంట్లో ఒక్కసారి ఆమె ఫోన్ కలిసే ఛాన్స్ ఉంది. సో 1/32 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఎంత అండి, 1/32. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 49. ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్, మీకు ఏ 3,8, 3,8, బి -4,2 అండ్ సి 5,-1 ఇచ్చినారండి. ఇప్పుడు దీనికి మీరు ఏం చేయాలి, ఏరియా కనుక్కోవాలి, రైట్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఏరియా కనుక్కోవాలంటే మీకైతే ఒకటి ఫార్ములా తెలుసండి. మీకు x1 y1, x2 y2 అండ్ x3 y3 ఇలా 3 ఉన్నాయనుకోండి. మీరు రెండు ఇలా హాఫ్ x1 y2 - y3 ఇవన్నీ మీకు ఫార్ములాస్ అయితే తెలుసు, ఆ ఫార్ములా ప్రకారం చేయొచ్చు. కానీ దీన్ని ఇంకోటిలాగా ఎలా చేయొచ్చు అంటే, మీకు ఈ కోఆర్డినేట్స్ కనుక ఒకటి 0 0 అయ్యింది, ఇంకోటి x1 y1 అయ్యింది, ఇంకోటి x2 y2 అయింది అనుకోండి. ఇలా కూడా తెలుసు కదా మీకు, ఒకటి 0 0 అయ్యి ఇంకా రెండు ఇలా అయితే మీకు అప్పుడు హాఫ్ x1 y2 మైనస్ y1 x2 ఇది కూడా మీకు ఏరియాకి ఫార్ములే కదా. అంటే ఒకటి 0 అయితే ఇది కనుక్కోవడం చాలా ఈజీ కదా మీకు నంబర్. ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో ఎక్కడ 0 కనిపిస్తుందా, 0 కనబడట్లేదు. కానీ నేను 0 చేసుకోవడానికి ట్రై చేస్తాను. 0 చేసుకోవచ్చండి. దీన్ని 0 ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఏ 3,8 ఉందా, ఇప్పుడు ఏని నేను 0 చేసుకున్నాను అనుకోండి, ఏని 0 0 చేసుకుంటే ఇప్పుడు మీకు ఫస్ట్ కోఆర్డినేట్లో ఏం మైనస్ చేసినారండి, 3 మైనస్ చేశాను. సో దీంట్లో కూడా మీరు -3 చేయాలి. -4 - 3 అంటే ఎంత, -7. సెకండ్ కోఆర్డినేట్లో 8 మైనస్ చేసినారా, 2 - 8 అంటే -6. ఇక్కడ 5 నుండి -3 చేస్తే 2 అవుతుంది. ఇక్కడ మీకు ఎంత ఉంది, -1 ఉంది. -1 - 8 అంటే -9. ఇలా చేసుకుంటే అయిపోతుందండి మీకు 0 0 చేసుకోవాలంటే ఇది 3 తగ్గించినారు, ఇది 8 తగ్గించినారు కదా. సో దీని నుండి కూడా -3 చేయాలి. -4 - 3 -7, 5 - 3 2. ఇక్కడ -8 చేసినారు, అది 8 నుండి 8 సబ్ట్రాక్ట్ చేసినారు కదా. సో 2 - 8, 2 - 8 అంటే -6, -1 - 8 అంటే -9. ఇప్పుడు మీరు ఏరియా ఈజీగా హాఫ్ ఇంటూ ఈ రెండింటి ప్రొడక్ట్ అండి. ఏది, ఈ రెండింటి ప్రొడక్ట్ x1 y2. సో మైనస్ ప్లస్ అవుతుంది, 7 9 63 అవుతుంది, రైట్. మళ్ళీ మైనస్ ఇంకేముందండి, ఈ రెండింటిది 6 2 12 అంటే -12 అవుతుందా. సో మైనస్ ప్లస్ అయ్యి ఏమవుతుంది, 75 అవుతుంది. సో ఇప్పుడు 37.5. ఇలా మీకు క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుందండి, రైట్. లేదంటే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ పెరిగిపోతుంది మీరు నార్మల్గా ఫార్ములా అప్లై చేస్తే. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 50. ఏ మ్యాన్ లెంట్ అవుట్ 2 equal sums in 2 parts at the rate of 12% and 10% per annum on simple interest respectively. If the farmer is recovered 3 months earlier than the later and received equal amounts of 18,400 each from both the parts, find the principal. ఇది ఒక మీకు మంచి క్వశ్చన్ అండి, రైట్. రెండు సమాన మొత్తాలను 12% మరియు 10% వార్షిక బారు వడ్డీ రేట్లతో అప్పుగా ఇవ్వడం జరిగింది. రెండు సమాన మొత్తాలంటే నేను ప్రిన్సిపల్ని రెండింటిని ఇది x అనుకుంటే ఇది x అనుకోవచ్చా, రైట్. రేట్ ఎంత అన్నారండి, ఒకదాన్ని 12% అన్నారు, ఇంకో దాన్ని 10% అన్నారు, అంతేనా. అయితే మొదటి అప్పును రెండవ దానికంటే 3 నెలల ముందు చెల్లించడం జరిగింది. మీరు ఇద్దరికి ఇచ్చినారనుకోండి, టైం పీరియడ్ ఏమన్నారంటే ఈయనకన్నా ఈయన ఒక 3 నెలలు తక్కువ ఇచ్చినాడంట. మొదటి అప్పుని రెండవ దానికంటే 3 నెలల ముందు చెల్లించడం జరిగింది. రెండిటిపైన ఒక్కో దానికి మొత్తం 18,400 చెల్లిస్తే, అంటే రెండిటిపైన మీకు సేమ్ రిటర్న్స్ వచ్చిందంట అండి. అంటే దీనిపైన మీకు 18,400 వచ్చింది, దీనిపైన మీకు 18,400 వచ్చింది. ఇప్పుడు చూడండి, రెండు ప్రిన్సిపల్స్ సేమ్ ఉన్నాయి, రేట్ పర్సెంట్ దీనికన్నా ఎక్కువ ఉంది, దీనికన్నా టైం పీరియడ్ సేమ్ అయింది అనుకోండి. ఇక్కడ టైం పీరియడ్ కనుక టీ, ఇక్కడ టైం పీరియడ్ కూడా టీ తీసుకుంటే ఇక్కడ వచ్చే వాల్యూ మీకు ఎక్కువ రావాలి కదండి. ఎందుకంటే ప్రిన్సిపల్ సేమ్ ఉంది, టైం పీరియడ్ సేమ్ ఉంది, రేట్ పర్సెంట్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మీకు వచ్చే అప్పు ఎక్కువ రావాలి కదండి. ఇక్కడ నుండి మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇది కలిపి మీకు ఎక్కువ రావాలి కదా. ఈ వాల్యూ అనేది మీకు P ప్లస్ PTR/100 అండి. ఇది మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపిన వాల్యూ ఇది, రైట్. దీనికన్నా మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రావాలి. మరి ఇక్కడ సేమ్ వాల్యూ వస్తుందంటే టైం పీరియడ్ ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలని అర్థమవుతుందా మీకు. టైం పీరియడ్ మీకు ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి, రైట్.
ఎలా ఉంటే వస్తుంది చెప్పండి నాకు టైం పీరియడ్. ఇది మీకు ఏ రేషియోలో ఉందండి? ఇది మీకు 6:5 రేషియోలో ఉందంటే ఇక్కడ రివర్స్ అండి, 5:6 రేషియోలో ఉండాలి. ఈ రెండు ఏ రేషియోలో ఉంటే దానికి రివర్స్ రేషియోలో ఉండాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ మీకు రెండిట్లో సేమ్. సో ఇక్కడ ఎక్స్ వస్తుంది, PTR/100 ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ రావాలి కదండి. ప్రిన్సిపల్ మీకు సేమ్ ఉంది, రెండిట్లో డినామినేటర్లో 100 సేమ్ ఉంటుంది. PTR ఇక్కడే కదా మీకు డిఫరెన్స్ వచ్చేది. సో PTR 12×5 = 60, 16 60 అంటే సేమ్ అలా రావాలంటే ఈ రేషియో ఎలా ఉంటుందో ఈ రేషియో రివర్స్ అవ్వాలి మీకు, రైట్. అంటే టైం పీరియడ్ ఇక్కడ కనుక మీరు 5 పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ టైం పీరియడ్ 6 పార్ట్స్ ఉండాలి. అంటే దీనికన్నా ఒక పార్ట్ తక్కువ ఉండాలి టైం పీరియడ్. క్వశ్చన్లో ఒక పార్ట్ వాల్యూ ఎంత అన్నారండి? 3 నెలలన్నర. అంటే 1 పార్ట్ వాల్యూ మీకు 3 మంత్స్ అయింది అనుకోండి. ఇక్కడ ఎంత అంటే ఇది 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 18 మంత్స్ అవుతుంది. ఇది మీకు 3 మంత్స్ కదా, అంటే ఇది 18 మంత్స్ అవుతుంది, రైట్. అంటే ఇది ఎంత అవుతుంది అప్పుడు? 18 మంత్స్ అవుతుంది, అంతేనా? దీని మీనింగ్ ఏంటండి? సెకండ్ పార్ట్ ఇక్కడ 10% దగ్గర ఇచ్చిన అమౌంట్ ఉంది చూసినారా, దాన్ని మీరు 18 నెలలకు ఇచ్చినట్టు, ఇంట్రెస్ట్కి 18 నెలలకు ఇచ్చినట్టు. సో ఇప్పుడు నేను ఎక్స్ అనే వాల్యూని కనుక నేను 100% అనుకున్నాను అనుకోండి, 100%కి ఇస్తే 10% 1 ఇయర్కి వస్తుంది. ఇది 18 మంత్స్ అంటే ఇంకొక 6 మంత్స్ ఎక్కువ కదండి. 1 ఇయర్కి 10% వస్తుంది, 6 మంత్స్కి 5% వస్తుంది కదా, హాఫ్ ఇయర్ అంటే 100% కనుక మీరు అనుకుంటే ఎక్స్ వాల్యూని, ఇంట్రెస్ట్ మీకు ఎంత వస్తుంది? 15% వస్తుందా? అంటే మీకు 115% వాల్యూవే ఎంత వచ్చిందనండి క్వశ్చన్లో? 115% వాల్యూ 18,400 అన్నానండి. ఇక్కడ ఇచ్చిన వాల్యూ మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం మీరు అప్పు చెల్లించడం జరిగింది కదా మొత్తం ఇది. సో 115% వాల్యూ ఎంత అయితే 100% వాల్యూ ఎంత? సో ఇది ఎంత టైమ్స్? ఇది 520 టైమ్స్ అయితే ఇది 523 టైమ్స్. 23కి ఇది ఎన్ని టైమ్స్ అంటే ఇది 8 టైమ్స్ అవుతుందండి. సో ఇది 800. 8 2 16 ఇంకా 3 సున్నాలు. సో 16,000 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ ఇలా చేయాలండి. మీ క్వశ్చన్లో మీరు ఎక్కడ కూడా మీరు PTR/100 ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయలేదు మీరు, రైట్. క్వశ్చన్ నెంబర్ 51. A and B started a business by investing rupees 3,50,000 and rupees 1,40,000 respectively. A gets 20% of the yearly profit for managing the business. Thereafter, the profit is divided in the ratio of the capital. If A receives total 38,000 more than B at the end of a year, then the total profit is. ఒక్కొక్క డేటా రాసుకుందాం చూడండి మనం. ఏ మరియు బీలు అనే వ్యక్తులు వరుసగా 3,50,000, 1,40,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ, బి, రైట్. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయండి? 350,000 అండ్ 140,000, ఇంతే కదా. 4 zeros క్యాన్సల్, 7 2 7 5. అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఈ రేషియోలు ఉంటే ప్రాఫిట్స్ కూడా ఈ రేషియోలో పంచుకోవాలి. ప్రాఫిట్స్ ఏ రేషియోలో పంచుకోవాలి? ఈ రేషియోలో పంచుకోవాలి, అంతేనా. మొదటగా ప్రతి సంవత్సరం ఆదాయంలో 20%ను వ్యాపారాన్ని నడిపించినందుకు గాను ఏకి ఇవ్వగా మిగిలిన ఆదాయాన్ని వారు పెట్టుబడి నిష్పత్తిలో పంచుకుంటారు. అయితే ఏం జరుగుతుందంటే ఏ అనే పర్సన్ ఈ బిజినెస్ని చూసుకుంటాడంట. వాళ్ళకి మొత్తం ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. 20 రూపాయలు 20% అంటే 20 రూపాయలు ఏకి ఇచ్చేస్తాడు. మిగిలిన 80 రూపాయలని వాళ్ళు 5:7 రేషియోలో పంచుకోవాలంట అండి. ఇలా పంచుకోవడం వలన బి కంటే ఏకి 38,000 ఎక్కువ వచ్చిందంట. అయితే మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందని క్వశ్చన్ అండి. సార్ నాకు ఒక విషయం చెప్పండి. 20% కనుక పక్కన పెట్టేసిన తర్వాత మిగిలిన 80% పంచుకున్నారు కదండి. 80% ఇద్దరు పంచుకున్నారు కదా. ఆ 20% గురించి కొంచెం పక్కన పెట్టండి. 80% ఇద్దరు పంచుకున్నారు. ఇక్కడ నేను ఫ్రెండ్లీ ఉండడం కోసం ఇది 500:200 రేషియో అనుకోవచ్చా? ఇక్కడ రేషియోస్ మీరు ఎలా అయినా రాసుకోవచ్చు కదండి. అంటే ఏకి కనుక 500 రూపాయలు వచ్చింది అనుకోండి, బీకి ఎంత రావాలి? 700 రూపాయలు రావాలి. సరే వీళ్ళకి 700 రూపాయలే పంచినారు అనుకోండి. 700 రూపాయలు పంచినారు. ఈ 700 రూపాయలు ఎప్పటివండి? మీకు వచ్చిన లాభంలో 20% తీసేసిన తర్వాత మిగిలిన 80%ని పంచారు కదా. అంటే ఇవి పంచింది ఎంత? 5:2 రేషియోలు ఎలా పంచుతున్నారు? 20% తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని ఈ రేషియోలో పంచుతున్నారని ఇచ్చినారు కదా. ఇవ్వగా మిగిలిన ఆదాయాన్ని వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే 80% వాల్యూవే మీకు 800 అనుకున్నారు అనుకోండి. ఈయనకు 500 వస్తే ఈయనకు 200 వచ్చినాయి అనుకుంటే ఇది మీకు 80% వాల్యూ అవుతుంది. అప్పుడు 20% వాల్యూ ఎంత అవుతుందండి? సో ఇది బై 4 అయింది కాబట్టి ఇది మీకు బై 4 అవ్వాలా? 700/4. 700/4 వాల్యూ ఎంత అండి? సో 4 1s 3 మిగులుతుంది, 4 7s 28, ఇంకా 2 మిగులుతుంది 4. అంటే పీకి 500 వస్తుంది ప్లస్ 175 వస్తుంది. ఈ 175 ఏందండి? 175 అనేది శాలరీ లాగా వస్తుంది.
200 500 అనేది శాలరీ పోను మిగిలింది పంచుకోవడం వస్తుంది. ఇప్పుడు మీకు టోటల్ ప్రాఫిట్ ఎంత చెప్పండి నాకు. టోటల్ ప్రాఫిట్ ఎంత? ఇదంతా టోటల్ ప్రాఫిటే కదా. 500 + 200 700 875. టోటల్ ప్రాఫిట్ కనుక 875 అయింది అనుకోండి. దీంట్లో 20% అంటే 175 వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. 175 ఇవ్వంగా మిగిలింది ఎంత? 700. ఆ 700ని ఈయనకు 5:2 రేషియోలు అంటే ఈయనకు 500 ఈయనకు 200 ఇస్తున్నారు. సరిపోయిందా? ఇప్పుడు మీరు ఇలా పంచినప్పుడు బీకి ఏ కన్నా ఎంత ఎక్కువ వస్తుంది చెప్పండి. ఈయనకు 200 వస్తే ఈయనకు ఎంత వస్తుంది? ఇక్కడ 300 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 175 ఎక్స్ట్రా ఉంది, మొత్తం ఎంత? 475 ఎక్స్ట్రా ఉంది. 475 వాల్యూవే మీకు క్వశ్చన్లో ఎంత అన్నారు? 38,000 అన్నారండి. 38,000. అయితే 875 వాల్యూ ఎంత? రైట్. 25లో క్యాన్సిల్ చేయొచ్చా? ప్రతి 100లో 4 25లు ఉంటాయండి. 400లో 4 × 4 16, 75లో 3 16 3 ఎంత? 19 25లు ఉంటాయి. 20తో క్యాన్సిల్ చేస్తే ప్రతి 100కు మీకు 4 25లు ఉంటాయి కదా. 25 × 4 అంటే 100 కదా. సో 800లో 8 × 4 3200 ఉండాలి. 32 ఉండాలి 25లో. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? ఇంకా 75 అంటే 3 ఉండాలి. 32 + 3 అంటే 35. ఇంతేనా? సో 9 2000లో క్యాన్సిల్ అవుతుంది ఇది. సో 35 × 7 అంటే 70, మళ్ళీ 3 సున్నాలు. సో మీకు ఆన్సర్ ఎంత అండి? డి రావాలి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇక్కడ మీకు 1⁻1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2⁻2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3⁻3 ఫ్యాక్టోరియల్ ఇంటూ -10⁻10 ఫ్యాక్టోరియల్. రైట్. దీంట్లో మీరు నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలండి. మీకు ఒక్క నంబర్ ఆఫ్ జీరో 10 అంటే ఎంత అండి? 5 × 2 కదా. మీకు ఒక్క జీరో రావాలంటే మీకు ఒక 5 కావాలి, ఒక 2 కావాలి. మీకు 5 × 2 ఉంటేనే మీకు 10 అనేది ఫామ్ అవుతుంది. 10 అంటే ఒక జీరో ఫామ్ అవుతుంది. మీకు ఒక్క జీరో రావాలంటే ఒక 5 ఉండాలి, ఒక 2 ఉండాలి. ఇది కాన్సెప్ట్ క్లియర్ కదా మీకు. రైట్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో మీకు 2లు చాలా ఎక్కువ ఉంటాయండి. 2⁻2 4 6 8 10 దగ్గర 2లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మీకు 5లే తక్కువ ఉంటాయి. 5 ఎక్కడ ఉంటుందండి? 5⁵ ఫ్యాక్టోరియల్ కదా. ప్రతి దాని పవర్ సేమ్ ఉంది. అండ్ ఇక్కడ 10⁻10 ఫ్యాక్టోరియల్లో దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు? 5⁻10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2⁻10 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు దీన్ని. అంటే ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఇక్కడ 5⁻10 ఫ్యాక్టోరియల్. మీకు ఎలాగో 2లు మీకు కావాల్సినవి దొరుకుతాయి. మీకు తక్కువ 5 ఉంటాయి కదా. మీకు ఒక్క జీరో ఫామ్ కావాలంటే 2 ఉండాలి, 5 ఉండాలి. 2 అంత్య సంఖ్యలు ఉండాలి. ఏమన్నా ఒకటి ఎక్కువ ఏదైనా ఒకటి తక్కువ ఉన్నా సరిపోదండి. ఇక్కడ మీకు 2లు నంబర్ ఆఫ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని 2s ఉన్నాయండి. మీకు తక్కువ ఏమున్నాయి? 5 ఉన్నాయి కదా. సో మీ దగ్గర ఎన్ని 5s ఉంటాయో అన్ని 2స్తో మల్టిప్లై అయ్యి మీకు అన్ని జీరోస్ వస్తాయి. ఎక్స్ట్రా ఉన్న 2s అన్నీ మీకు వేస్ట్, దాంతో యూజ్ లేదు. అంటే మీరు ఓన్లీ ఎన్ని 5s ఉంటాయి కనుక్కుంటే సరిపోతుంది. ఎన్ని 5s ఉంటాయండి? 5⁵ దగ్గర ఇక్కడ ఒకసారి వస్తుంది, ఇక్కడ ఒకసారి వస్తుంది. ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయండి? 5 ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ 5⁻x అనుకున్నారనుకోండి, ఇక్కడ 5⁻y అనుకున్నారనుకోండి. ఇక్కడ ఎన్ని 5s ఉండొచ్చు అండి? 5⁻10 అంటే 10 5s ఉండొచ్చు కదా మీనింగ్. 5⁻x అంటే x 5s ఉండొచ్చు. 5⁻y అంటే y 5s ఉండొచ్చు. పవర్లో ఎంత ఉంది? 5 ఫ్యాక్టోరియల్ ఉంది. సో మీ దగ్గర 5 ఫ్యాక్టోరియల్ ఒకటి, ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 10 ఫ్యాక్టోరియల్. సో టోటల్గా మీకు 5 ఫ్యాక్టోరియల్ + 10 ఫ్యాక్టోరియల్ 5s ఉన్నాయి కాబట్టి మీకు ఇన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయండి. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. 3⁻0 3⁻1 3⁻2 3⁻3 3⁻4 3⁻5 +-- 3⁻200. దీన్ని కనుక మీరు 13తో డివైడ్ చేస్తే శేషం ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది క్వశ్చన్ అండి. రైట్. ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, ఈ ఫస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయా? ఇవి చూడండి ఒకసారి. 3⁻0 అంటే 1, 3⁻1 అంటే 3, 3² అంటే 9. టోటల్ చేస్తే ఎంత వచ్చిందండి? 13 వచ్చిందా? అంటే ఫస్ట్ 3 టర్మ్స్ అయితే 13తో డివైడ్ అవుతున్నాయా? నెక్స్ట్ 3 టర్మ్స్ తీసుకోండి ఒకసారి ఏమొస్తాయో. 3² అంటే ఎంత? 9. 3³ అంటే ఎంత? 27. 3⁻4 అంటే ఎంత? 81. రైట్. 1 + 8 ఎంత? 9. అంతే కదండి. 1 + 8 ఎంత? 9. 8 ప్లస్ సరే 81 + 9 అంటే ఇక్కడ సింపుల్గా మీకు 90 అవుతుంది. 100 110 117 అవుతుందండి. 117 అవుతుంది ఇక్కడ మీకు 117. ఈ వాల్యూ ఎంత అవుతుంది మీకు? 117. 117 13తో డివైడ్ అవుతుందండి. మీరు నెక్స్ట్ 3 కూడా తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ 3 కూడా మీకు 13తో డివైడ్ అవుతుంది. అంటే మీకు మీనింగ్ ఏంటండి? ప్రతి 3 కాంబినేషన్ అనేది మీకు డివైడ్ అవుతుంది కదా.
మీకు మొత్తం ఇలా ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 1 నుండి 200 వరకు అంటే ఇవి 200 అండి. ఇక్కడ 3 to the power of 0 ఉందా? మీకు 0, 1 up to 200 ఇవి ఎన్ని టర్మ్స్ ఉంటాయి చెప్పండి? ఇక్కడ నుండి ఇక్కడికి 200 ఇది ఒకటి కదా, 201 టర్మ్స్ ఉన్నాయి. బై 3 చేస్తే 3తో డివైడ్ అవుతుందా? 3 6 18, 3 21. ఇటువంటి మీకు 3 టర్మ్స్ 67 కాంబినేషన్స్ వస్తాయి. మీకు ప్రతి 3 టర్మ్ అనేది 13తో డివైడ్ అవుతుంది. అంటే అన్ని 13తో డివైడ్ అయితే మీకు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి కదండి. ఎవ్రీ 3 టైమ్స్కి ఒకసారి మీకు 13తో డివైడ్ అవుతుంది. ఇలా ప్రతిదీ మీకు 13తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 0 0 అన్ని దగ్గర శేషం 0నే వస్తే మొత్తం శేషం ఎంత? 0 కదా. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 54. 30 men are supposed to do a work in 38 days. After 25 days, 5 more men were employed on work for which the work is completed in 1 day before. If 5 more men were not worked, then how many days took in delay? 30 మంది పురుషులు ఒక పనిని 38 రోజుల్లో చేస్తారు. 25 రోజుల తర్వాత 5 మంది ఎక్కువగా చేరడం వలన పని ఒక రోజు ముందు పూర్తవుతుంది. 5 మంది ఎక్కువ చేరకుంటే పని ఎంత ఆలస్యం అవుతుంది? ఫస్ట్ ఏమనుకున్నారంటే అండి, ఒక పర్సన్ ఉన్నాడు, 30 మందితోని నంబర్ ఆఫ్ మెన్ ఎంత? 30, నంబర్ ఆఫ్ డేస్ ఎంత? 25, సరే 38, నంబర్ ఆఫ్ డేస్ ఎంత? 38. 30 మందిని ఒక పనిలోకి తీసుకొని 38 రోజుల్లో పని కంప్లీట్ చేద్దామని అనుకున్నాడండి. అయితే 25 రోజుల వరకు పని ఇలాగే జరిగిందండి. 25 రోజులు అంటే 25 రోజులు 30 మంది వర్క్ చేసినారు. ఇది అయిన తర్వాత తనకి ఏమనిపించిందంటే, ఇలాగే కనుక వర్క్ కంటిన్యూ అయితే పని తొందరగా కాదు, 38 రోజుల్లో కాదేమో అని అనుకున్నాడండి. అనుకోవడం వల్ల తను ఇంకొంచెం ఎక్కువ మందిని తీసుకున్నాడు. ఎంతమందిని తీసుకున్నాడు? 5గురిని తీసుకున్నాడు. ఇప్పుడు టోటల్ ఎంత అయినారండి? 35 మంది. 35 మంది మిగిలిపోయిన వర్క్ని ఎన్ని రోజుల్లో చేసినారంటే, ఒక్కరోజు మిగిలిందంట, 1 డే మిగిలింది. అంటే 38 రోజుల్లో 25 రోజులు అయిపోయినాయి కదా, ఇంకా మిగిలింది ఎంత? 38లో 25 వెళ్ళిపోతే 13 రోజుల్లో, ఇంకా 13 రోజుల్లో పని కావాల్సింది ఒక్కరోజు ముందు అయిపోయింది. అంటే ఎన్ని రోజులు అయిపోయినట్టు? 12 రోజులు కదా. అంటే 35 మంది 12 రోజులు పని చేస్తే వర్క్ అయిపోయిందంట అండి. 35 రోజులు 12 రోజులు చేస్తే వర్క్ అయిపోయింది. ఒకవేళ 5గురు కనుక రాకపోయి ఉంటే వర్క్ డిలే అయ్యేది కదా, ఎన్ని రోజులు డిలే అయ్యేదని క్వశ్చన్ అండి. సరే, ఇప్పుడు మిగిలిన వర్క్ని 35 మంది 12 రోజులు చేసినారు కదా, ఇదెంత? 35 మంది 12 రోజులు మిగిలిన వర్క్ని చేసినారు కదా, మిగిలిన వర్క్ని 35 మంది 12 రోజుల్లో చేసినారు. ఒకవేళ 5గురు కనుక రాకపోయింటే ఎంతమంది ఉండేదండి? 30 మంది. అదే మిగిలిన వర్క్ని 30 మంది ఎన్ని రోజుల్లో చేసేది చెప్పండి నాకు, చేస్తే సరిపోతుంది కదా. సో 5 ఏళ్ళ 5 6ల 6 2ల, సో డి ఈక్వల్ ఎంత? ఆ మిగిలిన వర్క్ని 30 మంది చేస్తే 14 రోజులు పట్టేదండి. అంటే ఇప్పుడు 12 రోజుల్లో కంప్లీట్ అయింది కదా, అది 14 రోజులు అయ్యేది. అంటే డిలే ఎన్ని రోజులు అయ్యేదండి? ఇప్పుడు మీకు ఒక్క రోజు ముందు అయిపోయింది కదా, 2 రోజులు డిలే అయ్యేది. అంటే 37 డేస్కి వర్క్ కంప్లీట్ అయింది కదా, 38 డేస్లో అవ్వాల్సింది ఒక రోజు ముందు అయింది, 37 అయింది. తర్వాత 2 డేస్ డిలే అయ్యేది, 39 అయ్యేది. అంటే ఒక్క రోజు ఎక్స్ట్రా అయ్యేది, అంతేనా? 12 రోజులు కాకుండా 14 రోజులు అయ్యేది. 12 రోజులు అంటే 37th డే వర్క్ అయిపోయేది. ఇప్పుడు 2 రోజులు అంటే 38, 39 డే వరకు వెళ్తుంది. 39 డేస్ అంటే మీరు 38 డేస్కి అనుకున్నారు, ఒక రోజు లేట్ అవుతుంది. ఇంతేనండి. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 55. There are 2 motorcycles A and B of equal cost price. Motorcycle A was sold at a profit of 14% and the motorcycle B was sold for rupees 4290 more than its cost price. The net profit earned after selling both the motorcycle is 20%. What is the cost price of each motorcycle? రెండు మోటార్ సైకిల్ ఏ మరియు బిలు ఒకే ధర కలిగి ఉన్నాయి. రైట్. మోటార్ సైకిల్ ఏ అనుకుంటున్నాను, మోటార్ సైకిల్ బి అనుకున్నాను. కాస్ట్ ప్రైస్ దీనిది ఎక్స్ అయితే దీనిది ఎక్స్. అంటే మీరు రేషియోలో చెప్పాలంటే ఇది 1:1 రేషియో చెప్పొచ్చు అండి. ఎక్స్ క్యాన్సల్ అయితే కాస్ట్ ప్రైస్ రేషియో 1:1 ఉందా? 1:1 ఉంది. ఏను 14% లాభానికి అమ్మినారు. ఏను ఎంత శాతం లాభానికి అమ్మినారండి? ప్రాఫిట్ పర్సెంటేజ్ రాస్తున్నారు చూడండి. 14% లాభానికి అమ్మినారు. బీని కొన్న వేల కన్నా 4290కి ఎక్కువ అమ్మినారంట అండి. కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టండి. బీని ఎలా అమ్మినారు? కొన్న వేల కన్నా 4290కి ఎక్కువ అమ్మినారు. అంటే బీని ఇంత లాభంకి అమ్మినారని చెప్పొచ్చా? ఇది మీకు ప్రాఫిట్ అని చెప్పొచ్చా? బీని ఎంత ప్రాఫిట్కి అమ్మినారు? ఇంత ప్రాఫిట్కి. కొన్న వేల కన్నా ఇంత ఎక్కువ అమ్మితే ఇది ప్రాఫిటే కదా. ఓకే. రెండింటిని అమ్మిన తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? నికర లాభం 20% వచ్చిందంట. అంటే
ఏ ప్లస్ బి కలిపి నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏకి అమ్మితేనేమో 14% లాభం వచ్చింది, ఏ ప్లస్ బికి ఏమో 20% లాభం వచ్చింది. అప్పుడు మీరు బీకి ఎంత శాతం లాభాలకి అమ్మొచ్చో చెప్పొచ్చా అండి? మీకు కాస్ట్ ప్రైస్ 1:1 రేషియోలు ఉన్నాయి. మీరు కాస్ట్ ప్రైస్ ఇలా అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 14, 6 గ్యాప్ ఉంది, 20 అయిందా? ఇక్కడ 26% లాభానికి అమ్మాలండి. ఈ గ్యాప్ సేమ్ ఉండాలి. అంటే మీకు కాస్ట్ ప్రైస్ రేషియో 1:1 అయినప్పుడు దీనిపైన 14, దీనిపైన ఎంత అవుతే ఈ రెండింటిపైన కలిపి 20 రావాలి. అంటే ఇక్కడ 6 తక్కువ ఉందంటే ఇక్కడ 6 ఎవరు ఇవ్వాలి? ఈయన ఇవ్వాలి. ఈయన 20 ఉంటూ ఈయనకు 6 ఇచ్చేంత ఉండాలి, అంతేనా? ఈయన 26 అయింది అనుకోండి. సింపుల్ మీకు యావరేజ్ క్వశ్చన్ అండి. ఈయన దగ్గర 14 రూపాయలు ఉన్నాయి, ఓవరాల్గా 20 రూపాయలు కావాలంటే ఈయన దగ్గర ఎంత ఉండాలి? 26 రూపాయలు ఉండాలి. ఎందుకంటే ఈయనకి 20 ఉంటూ ఈయనకు 4 ఇచ్చేటట్టు ఉండాలి కదా. సింపుల్గా మీకు ఏం అర్థం అవ్వాలంటే బీని 26% లాభానికి అమ్మినారని అర్థం కావాలండి. 26% లాభానికి అమ్మినారంటే 26% వాల్యూవే మీ క్వశ్చన్లో 4290 ఇచ్చినారు. ఎంత లాభానికి అమ్మినారు? ఇంత కదా, ఇది ఇంత. అయితే ఇది రెండింటికి కాస్ట్ ప్రైస్ సేమ్ కదా. 26% వాల్యూ ఎంత? కాస్ట్ ప్రైస్లో 26% వాల్యూ ఎంత అయితే కాస్ట్ ప్రైస్లో 100% వాల్యూ ఎంత? ఇదే కదా కనుక్కోవాల్సింది. ఇక్కడ 52 50లో 2 13, సో 13 ముళ్ళ 39, ఇంకోటి 3 మిగులుతుంది, 13 ముళ్ళ 39 0. సో 33 × 0. సో ఇక్కడ 3 zeros వస్తుంది. 3 5ల 15, 3 5ల 15, ఒకటి క్యారీ 16,500. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి మీకు? 16,500. ఇదంటే మీకు మొత్తం 55 క్వశ్చన్స్ మాక్ 30కి 3 పార్ట్స్లో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో. రైట్? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.